హలో ఫ్రెండ్స్, మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం. నల్లని చంకలను తెల్లగా ఎలా మార్చుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చంకల భాగంలో నల్లగా మారడం సర్వసాధారణం, కానీ ఆ నలుపును ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా, మలినాలు, నలుపు అధికమై చర్మం చాలా అందహీనంగా నల్లగా కనబడుతుంది. అయితే నల్లని చంకలను తెల్లగా మార్చే ఈ చిట్కాను ఆడ మగ ఇద్దరికీ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఆ ఎఫెక్టివ్ స్కిన్ వైటనింగ్ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిట్కాకు కావాల్సినవి: బియ్యపిండి, నిమ్మరసం, బేకింగ్ సోడా, కొబ్బరి నూనె. ఈ 4 పదార్థాల కాంబినేషన్తో చేసే ఈ రెమెడీ డ్యామేజ్ అయిన చర్మాన్ని, నల్లగా మారిన చర్మాన్ని తిరిగి ఆరోగ్యంగా, తెల్లగా, అందంగా మార్చుతుంది. బియ్యపిండి చర్మానికి మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న నిర్జీవ కణాలను, మురికిని, నలుపుని తొలగించి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లాలు, విటమిన్ సి, బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని డీప్గా క్లీన్ చేసి నలుపుని, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చర్మాన్ని తెల్లగా, అందంగా మార్చుతుంది. బేకింగ్ సోడాలో యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. అవి చర్మంపై బ్యాక్టీరియాను, డెడ్ సెల్స్ని తొలగిస్తుంది. మనం ఇక్కడ బేకింగ్ సోడాతో పాటు కొబ్బరి నూనెను కూడా ఉపయోగిస్తున్నాం. కాబట్టి బేకింగ్ సోడా చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మాన్ని బాగా క్లీన్ చేస్తుంది, నలుపును తొలగిస్తుంది. అయితే ముందుగా ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల బియ్యపిండిలో 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను, 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన చంకల్లో అప్లై చేయాలి. ఇప్పుడు స్మూత్గా ఉండే టూత్ బ్రష్ని తీసుకొని చంకల్లో సున్నితంగా రుద్దాలి. ఇలా ఓ 5 నిమిషాల పాటు రుద్దిన తర్వాత మరో 5 నుండి 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయాలి. ఈ చిట్కా చర్మంపై పేరుకున్న నలుపుని తొలగించడంలో బాగా సహాయపడుతుంది. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం వారానికి 2-3 టైమ్స్ అప్లై చేసుకోండి. ఇలా 1 వారం 2 వారాలు అప్లై చేసుకోగానే చంకల్లోని నలుపు మొత్తం పోతుంది, చంకలు తెల్లగా మారతాయి. సో ఫ్రెండ్స్, ఈ బెస్ట్ స్కిన్ వైటనింగ్ రెమెడీని అప్లై చేసుకొని మీ చంకలను తెల్లగా, అందంగా మార్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.